హలో మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దివ్య నేత్ర. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నేను ఫస్ట్ టైం లులు మాల్కి అయితే వచ్చాను. ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నాను కానీ నాకు కుదరలేక ఇంకా ఇప్పటికైతే ఊడిపడ్డది టైం అనేది. సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చాను. ఇంకా చెప్పాలంటే ఇదొక మూల ఉంది, నేను ఒక మూల ఉంటాను. సో చాలా రోజుల తర్వాత అయితే వచ్చాను. అండ్ చాలామంది నాకు సజెషన్స్ అయితే ఇచ్చారు, అన్ని ప్లేసెస్ తిరుగుతారు కదా, లులు మాల్ వీడియో కూడా తీయండి అని. నాకేమనిపించిందంటే నార్మల్ టైంలో వెళ్ళడం కంటే ఏదైనా స్పెషల్ అకేషన్, ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ మెయిన్ కాబట్టి ఆ టైంలో వచ్చి వీడియో తీస్తే కూడా మీకు యూస్ఫుల్ అనేది ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడ చెప్తున్నాను కదా, ఆర్నమెంట్స్, క్రిస్మస్ ఆర్నమెంట్స్ నుంచి, డెకరేషన్స్ నుంచి అన్నీ తక్కువగా ఉన్నాయన్నమాట. సో దగ్గరలో ఎవరైనా కూకట్పల్లిలో నార్మల్గా ఇక్కడ ఉంటారు కదా, క్రిస్మస్ ఒకవేళ ఆర్నమెంట్స్ కానీ ట్రీ కానీ కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడికైతే వచ్చి తీసుకోండి. చాలా చవకగా ఉన్నాయి అండ్ చీప్గా ఉన్నాయి. బయట చూస్తే మాత్రం కొంచెం రేట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ లులు మాల్లో బాగా రేట్లు అనేవి తక్కువ ఉన్నాయి. సో మొత్తం వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నాదైతే ఒక సలహా, ఎప్పుడైనా లులు మాల్కి వెళ్ళాలి అనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. ఒకవేళ మీకు టైం ఉంటే వీకెండ్స్లో వెళ్తే మాత్రం ఇసుకేస్తే రాళ్ళంత జనం అయితే అక్కడ ఉంటారు. అసలు ఎందుకు వచ్చాంరా బాబు అనే ఫీలింగ్ అయితే మనకు ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి లులు మాల్లో డెకరేషన్స్ అయితే చాలా బాగా పెట్టారు. అండ్ లైటింగ్స్ కూడా క్రిస్మస్ కాబట్టి న్యూ ఇయర్ వరకు ఈ లైటింగ్స్ అనేవి ఉంచుతారు. సో మంచిగా డెకరేషన్స్ అనేవి ఉన్నాయి. సో పిల్లలతో మంచిగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా చెయ్యొచ్చు. సో నేనైతే మొత్తానికి లులు మాల్కి అయితే వచ్చేసాను. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం అయితే వచ్చాను. ఇంతకుముందు ఇది మంజీరా మాల్ అనమాట, దాని తర్వాత లులు మాల్ అయితే అయ్యింది. ఒకప్పుడు నేను ఇక్కడే వర్క్ చేసేదాన్ని కూకట్పల్లి దగ్గర. సో మంజీరా మాల్ ఆల్మోస్ట్ చాలాసార్లు అయితే వెళ్ళాను. అండ్ లులు మాల్ అనేది సో ఫస్ట్ టైం కాబట్టి నాకేమనిపించిందంటే ఇక్కడైతే ఏం మారలేదు, బట్ కొన్ని అంటే కొంచెం డెకరేషన్స్ కానీ లేకపోతే అంబియన్స్ కానీ డిఫరెంట్గా అయితే మార్చారు అని నాకైతే అనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జనాలు ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర ఫోటోలు దిగడానికి ఎంత ఎగబడుతున్నారు. సో బాగా అయితే డెకరేషన్స్ అనేది మంచిగా పెట్టారనమాట. సో జనరల్గా క్రిస్మస్ వస్తే మనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, మెయిన్ మాల్సే మనమైతే టార్గెట్ అయితే చేసుకుంటాం. సో ఇలాంటి మాల్స్ వచ్చినప్పుడు మంచిగా మనం పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ పిక్స్ దిగాలి అనుకుంటే, అంటే ఫారెన్ వెళ్ళి మనం పిక్స్ అయితే దిగలేము కదా, సో ఇలాంటి మాల్స్ వచ్చినప్పుడు ఆ థీమ్తో మంచిగా ఒక ఫీల్ వస్తుంది అనమాట, క్రిస్మస్ ఫీల్ అనేది. అండ్ మనం కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేసేయచ్చు. సో ఇక్కడ నేనైతే ఒక ఫోటో దిగుదామని ట్రై అయితే చేస్తున్నాను, బట్ అక్కడ అంతా ఆక్యుపై అయితే ఉంది. సో వెయిట్ అయితే చేస్తున్నాను. బట్ చూడండి ఎంత బాగా అందరైతే దిగుతున్నారో. సో పిల్లలు పెద్దలు అని లేకుండా అందరు మంచిగా అయితే ఫోటోలు అయితే దిగేస్తున్నారు ఇక్కడ. సో మళ్ళీ చెప్తున్నాను, లులు మాల్లో లూటీ చేద్దాము అనుకునే వాళ్ళకి అసలు ఆ ఛాన్సే లేదు. ప్రతి దగ్గర సెక్యూరిటీ సిస్టమ్ అనేది బాగా అలర్ట్ అయితే చేశారు. అండ్ ప్రతి స్టాల్ దగ్గర బాగా సెక్యూరిటీ సిస్టమ్ గట్టిగా అయితే పెట్టారు. అండ్ వీడియోస్ కూడా తీయనివ్వట్లేదు, చాలా హై అలర్ట్ అయితే పెట్టారనమాట. ఎందుకంటే ప్రీవియస్ సిచ్యువేషన్స్కి వీళ్ళు చాలా బాగా అలర్ట్ అయిపోయి మనల్ని వీడియోలు కూడా తీయనివ్వట్లేదు. సో నేను ఇక్కడ పర్మిషన్ తీసుకొని వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మొత్తం క్రిస్మస్ డెకరేషన్స్ అనేవి నేనైతే చూపిస్తాను. చాలా బాగున్నాయి అండ్ అన్నీ తక్కువ రేట్లో ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. సో ఇక్కడ నుంచి అయితే చూసేయండి. సో ఇక్కడ వీడియోస్ తీయడానికే టైం అంతంత మాత్రాన కాబట్టి నేను ప్రైసెస్ అనేవి మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది కాబట్టి జనరల్గా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నార్మల్గా ఇట్లా వీడియోలు అయితే తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను. బట్ చూడండి, డెకరేటివ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. నాకు ఎంత క్యూట్ అనిపించాయి అంటే, జనరల్గా బయట కూడా దొరుకుతాయి అనుకోండి, బట్ మాల్స్లో ఉండే హైప్ అనేది డిఫరెంట్ ఉంటుంది, బయట అది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే మనకి క్రిస్మస్ ట్రీస్ కూడా అన్నీ చాలా బాగా పెట్టి అయితే అమ్ముతున్నారు. సో అండ్ మనకి ఇవి వచ్చేసి వైన్ బాటిల్స్ అనమాట. జనరల్గా క్రిస్మస్ అంటేనే మెయిన్ ఈ వైన్ బాటిల్స్ మీద బాగా అయితే కొంటుంటారు కదా జనాలు. సో ఇక్కడ బాగా పెట్టారు అండ్ చాలా చీప్గా ఉన్నాయి. ఇది వచ్చేసి అంటే మొత్తం వైన్ ఉండదండి, నాన్ ఆల్కహాల్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ మీరు క్రిస్మస్ షాపింగ్ చేయాలి అనుకుంటే లులు మాల్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తాను. అన్నీ తక్కువ రేట్లోనే మనకి దొరికేస్తుంటాయి. అండ్ మనకి డిస్కౌంట్స్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. అండ్ నేను మెల్లగా అన్నీ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మంచి క్వాలిటీలో డ్రై ఫ్రూట్స్ అయితే బాగా దొరుకుతున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. జనరల్గా మనకి అబ్దుల్గంజ్ వెళ్తే, చార్మినార్ వెళ్తే బాగా డ్రై ఫ్రూట్స్ అయితే దొరికేస్తుంటాయి, బట్ ఇక్కడ క్వాలిటీ వచ్చేసి మంచి, అంటే
ర్యాండమ్ క్వాలిటీ కాదనమాట, ఇక్కడ మంచి క్వాలిటీ అయితే దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి, మంచిగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి స్నాక్ ఐటమ్స్ సెక్షన్ అనమాట. ఇవి కూడా పర్లేదు, మంచిగా నార్మల్ చీప్గానే దొరుకుతున్నాయి మనకి బయట కంపేర్ చేసుకుంటే. స్పెషల్ ఐటమ్స్ అనేవన్నీ బాగానే పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి మెయిన్ క్రిస్మస్ థీమ్లో ఉన్న మనకి కప్స్ చాలా క్యూట్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా చాలా చీప్గా ఉన్నాయి. జనరల్గా డెకరేషన్ పర్పస్ నార్మల్గా ఎక్కువగా వాడుతుంటాం కదా మనము. సో ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట, నాకైతే చాలా చాలా నచ్చాయి. అండ్ గ్లాసెస్ నుంచి మనకి గ్లాస్వేర్ కానీ చాలా చాలా చీప్గా అయితే ఉన్నాయి. మెయిన్ మనకి ఈ నాన్ ఆల్కహాల్ వైన్ బాటిల్స్ అయితే బాగా దొరుకుతున్నాయి, ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి, చాలా చీప్గా అయితే దొరుకుతున్నాయి. సో క్రిస్మస్ అనగానే అందరూ క్రిస్మస్ ట్రీ గురించి అయితే మాట్లాడతారు, బట్ నన్ను అడిగితే నేనైతే కేక్స్ గురించి మాట్లాడతాను. ఇక్కడ 100 రకాల పైననే కేక్స్ ఉన్నాయి అన్నమాట. అంటే వెజ్ ఉన్నాయి, నాన్ వెజ్ ఉన్నాయి. సో నేనైతే ఎక్కువ బయట కరాచీలో ఎక్కువగా తీసుకుంటుంటాను, బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఇన్ని కేక్స్ చూసి నేనే ఆశ్చర్యపోయాను, బాబోయ్ ఇన్ని ఉన్నాయా అని. అండ్ ప్రైస్ కూడా 99 రూపీస్ నుంచి అన్నీ చాలా తక్కువలో ఉన్నాయి. సో ఒకవేళ మీరు కేక్ లవర్స్ అయ్యి ఉండి ప్లమ్ కేక్స్ కానీ లేకపోతే రెడ్ వెల్వెట్ కేక్స్ కానీ వెనీలా డిఫరెంట్ ఫ్లేవర్స్లో మనకు అన్నీ దొరికేస్తున్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూడండి బిస్కెట్స్ నుంచి స్నాక్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో మనకి ఫుడ్ ఎవరైతే ఇష్టపడతారో నార్మల్గా క్రిస్మస్ టైంలో ఎక్కువ గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు కదా ఒకళ్ళొకరికి. సో ఇక్కడ అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్ఫెక్ట్ అని నేనైతే చెప్తాను. మంచిగా ఇక్కడ చీప్గా కొనుక్కొని మనం నార్మల్గా గిఫ్ట్స్ అనేవి కూడా మంచిగా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ కేక్ ఐటమ్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. అండ్ ప్లమ్ కేక్స్ కానీ డిఫరెంట్ అంటే వెజ్ నాన్ వెజ్లో అన్నీ మనకైతే దొరికేస్తున్నాయి అన్నమాట ఇక్కడ. సో నాకేమనిపించిందంటే మెయిన్ క్రిస్మస్ న్యూ ఇయర్ మనకి మెయిన్ కాబట్టి ఎక్కువ కేక్స్ బాగా కొంటారు కాబట్టి ఆ ఐటమ్స్ అయితే బాగా అయితే ఇక్కడ డిస్ప్లే అయితే చేశారు. అండ్ జనాలు కూడా బాగా కొనుక్కుంటున్నారు. మనకి బయట అంటే ఇంత చీప్గా అయితే దొరకవు కదా, బట్ ఇక్కడైతే దొరుకుతున్నాయి. సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే చెక్ చేయండి. అండ్ నేను లోపలికైతే వేరే షాపింగ్కి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లోర్స్ ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి మీరు అందరూ వీడియోస్లో అయితే చూసుంటారు, బట్ నేనైతే మళ్ళీ చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్లో మనకి ఇక్కడ టూరిస్ట్ బ్యాగ్స్ మీద ఆఫర్స్ అయితే బాగా పెట్టారు. సో జనరల్గా మనకి అబ్రాడ్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ అదే టైంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఇక్కడ వాళ్ళని టార్గెట్ చేసినట్టు నాకైతే అనిపించింది. సో క్వాలిటీ పరంగా చూసుకుంటే ఇక్కడ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నమాట. ఒకవేళ మీరు అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా, ఒకవేళ మీరు అటు సైడ్ నుంచి వచ్చినా ఇక్కడ బ్యాగ్స్ అనేవి కొనుక్కోండి, చాలా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అండ్ 50% ఆఫ్ మీద అయితే మనకైతే ఇక్కడ పెట్టేశారు. సో ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ డిఫరెంట్ కలర్స్తో మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో నన్ను అడిగితే చాలా పెద్ద మార్కెట్ అనమాట. లోపల జనరల్గా మనం సూపర్ మార్కెట్స్ అనేవి డీమార్ట్ చూస్తుంటాం కదా, బట్ లుల్లు మాల్ అయితే చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ ఇక్కడ స్టోర్కి మనకి వైన్ బాటిల్స్ కానీ చాక్లెట్స్ కానీ లేకపోతే కేక్స్ కానీ బాగా అయితే డిస్ప్లే అయితే చేసి నార్మల్గా అయితే అమ్ముతున్నారు. సో ఒకవేళ ఏదైనా మీరు మిస్ అయిపోతే వేరే దగ్గర కూడా దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చేసి డీమార్ట్లో అయితే బాగా కొనుక్కుంటారు, ఎందుకంటే అక్కడ తక్కువ ప్రైసెస్ అని. బట్ ఇలాంటి మాల్స్లో అయితే వెళ్ళి ఎవరైతే ట్రై అయితే చేయరు, అంటే మనకి తెలియదు కదా. ఇప్పుడు సడన్గా ఇలా లులు మాల్ అనేది వచ్చేసింది, అక్కడ ప్రైసెస్ తక్కువ పెట్టారా అని అందరూ వీడియోస్ పెడితేనే మనకు తెలుస్తుంది. బట్ జనరల్గా అయితే ఎవరు వెళ్ళి అయితే ప్రిఫర్ అయితే చేయరు. బట్ అప్పుడప్పుడు ఇలాంటి మాల్స్లో కూడా వచ్చి మనం అయితే ట్రై చేయాలి, ప్రైసెస్ చెక్ చేయాలన్నమాట. డీమార్ట్కి మనకి నార్మల్ మాల్స్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉందా అని. బట్ నన్ను అడిగితే ఇక్కడ చాలా చీప్గా అయితే దొరుకుతుంది. డీమార్ట్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైసెస్ కూడా పర్లేదు, రీజనబుల్ ఉన్నాయి అన్నమాట. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జనరల్గా నార్మల్గా మంత్లీ సరుకులు కావాలనుకుంటే ఇక్కడ మంచిగా వచ్చి అయితే మనం కొనేసుకోవచ్చు. సో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అనమాట, చాలా బెనిఫిట్. అంటే మనమైతే ఒక మూల నుంచి వచ్చి ఈ లులు మాల్ చూడడానికి అయితే రాగలుగుతాం, బట్ కొనుక్కోవాలి అనుకుంటే కారు ఉంటే కొనుక్కుంటామేమో. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా బెనిఫిట్. అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర దొరకడం అనేది సాధారణంగా ఇలాంటి మాల్స్లోనే దొరుకుతాయి కదా. అండ్ ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ కానీ ఇవన్నీ మనకి ఇంట్లో కావాల్సిన సామాన్లు అన్నీ బాగా చీప్గా అయితే ఆఫర్స్లో నార్మల్గా పెట్టేశారు. సో క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి మనకి
మనకు ఆఫర్స్ అనేవి బాగా ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే చెక్ చేసుకోండి. అండ్ నేనైతే మెల్లమెల్లగా అంతా తిరుగుతున్నాను. సో ఫస్ట్ టైం వచ్చాను కదా, సో మొత్తం అంతా చెక్ చేస్తున్నాను అసలు ఇక్కడ ఏమున్నాయి, వాళ్ళ ఆఫర్స్ ఏంటి అని. సో అన్ని ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఒకవేళ మీరు కార్లో వస్తే మాత్రం ఇవన్నీ కొనుక్కొని మంచిగా ఇంటికైతే వెళ్ళిపోవచ్చు. అదే నార్మల్గా వస్తే మాత్రం మనకు అంత సాధ్యమైతే కాదనుకోండి. సో ఇక్కడ చూడండి, రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే అన్ని సామాన్లు, జ్యూసెస్ కానీ, కెలాగ్స్ కానీ, హనీ కానీ, రైస్ బ్యాగ్స్ కానీ, లేకపోతే మనకి బాస్మతి రైస్ కానీ అన్ని ఐటమ్స్ అయితే చాలా చీప్గా అయితే దొరుకుతున్నాయి. సో ఒక బల్క్లో మీరు కొనుక్కోవాలి అనుకుంటే మంచిగా ఇక్కడ లులు మాల్ అనేది బెస్ట్ ప్లేస్ అనమాట. మంచిగా వచ్చి మీరు కొనేసుకోవచ్చు, చీప్గా దొరుకుతున్నాయి కదా. సో మనకి నార్మల్గా ఒక 3 monthsకి కావాల్సిన సరుకులన్నీ ఇక్కడైతే వచ్చి మంచిగా అయితే కొనేసుకోవచ్చు. డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. అసలు ఇది లేదు అది ఉంది అని కూడా నేను చెప్పను, అన్ని ఐటమ్స్ అయితే మనకి దొరుకుతాయి. అండ్ ఇవి వచ్చేసి పిల్లలకి కావాల్సిన బుక్స్ కానీ, రైమ్స్ కానీ, ఇంకా వాళ్ళు అన్నీ నార్మల్గా యూస్ చేస్తారు కదా, సో అవన్నీ అయితే మనకి దొరుకుతున్నాయి. అండ్ ప్రైసెస్ కూడా చాలా నార్మల్ ప్రైస్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము ఆ ప్రైసెస్ అనేవి. అండ్ చాక్లెట్స్ మ్యాటర్కి వస్తే అన్ని ఫారెన్ చాక్లెట్స్ అయితే మనకి ఇక్కడ లేదు అనకుండా అన్నీ దొరుకుతాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మనం జనరల్గా ఏంటంటే అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళని మనం చాక్లెట్స్ తెమ్మని అడుగుతాం కదా, సో అలా అడగకుండా మనమే ఇక్కడ వెళ్ళి కొనుక్కునేటట్టు అయితే ఉన్నాయి. అంత బాగా అయితే ఇక్కడ చాక్లెట్స్ అయితే బాగా పెట్టారు. సో నాకైతే చాక్లెట్స్ బాగా ఇష్టం కాబట్టి నేనైతే కొన్ని అయితే అవి తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి అన్ని ఇంట్లో కావాల్సిన సామాన్లు అయితే పెట్టేశారనమాట. ఇవి వచ్చేసి జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేస్తాం కదా, ఈ డబ్బాలు అన్నీ అనమాట. అసలు ఒకటి మించి ఒకటైతే ఉన్నాయి. సో చాలా పెద్ద మాల్ ఇది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో తిరగాలి మంచిగా, ఓపిక తెచ్చుకొని అయితే తిరగాలి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో బెస్ట్ ప్లేస్ అనమాట షాపింగ్కి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా, లైక్ ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా బాగా అలర్ట్ చేశారు. అంటే ప్రీవియస్ అయిన సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఇక్కడ ప్రతి స్టాల్ దగ్గర సెక్యూరిటీ సిస్టమ్ అయితే బాగా బందోబస్తు అయితే పెట్టారు. అండ్ నన్ను అడిగితే ఇక్కడ వీడియో తీయడానికి కూడా ఛాన్స్ లేదు. బట్ ఇక్కడ నేను వెళ్ళే దగ్గరల్లా వాళ్ళందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు, వీడియోలు తీయద్దు అని. నేను చెప్పాను అనమాట, పర్మిషన్ తీసుకున్నాను అక్కడ, అందుకే తీస్తున్నాను అని. సో అప్పుడైతే నన్ను వదిలేశారు. బట్ ఇక్కడ చూడండి, అసలు కొట్టేసే ఛాన్స్ అనేది అయితే అస్సలు లేదు. జనరల్గా ఒకప్పుడు చాలా సిచ్యువేషన్స్ అయితే అయ్యాయి కదా, అండ్ ఇక్కడ మనకు అన్నీ చూస్తుంటే ఎవరు అసలు పట్టుకోలేరు అనమాట ఒకవేళ కొట్టేసినా. అండ్ అందుకే ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా అంతే బాగా పెట్టారు. అండ్ జనరల్గా మనం ఇంట్లో తినే అన్ని స్నాక్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చాక్లెట్స్ అన్నాను కదా, ఇక్కడ చాలా రకాలైతే ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలి అనుకుంటే, చాక్లెట్ లవర్స్ ఎవరైనా ఉంటే మంచిగా అయితే ఇక్కడ చెక్ చేయండి. అసలు చాలా డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంట్లో కావాల్సిన అన్ని పప్పు దినుసులు అనమాట. జనరల్గా మనము నార్మల్గా బయట అయితే తీసుకుంటాం, బట్ ఇక్కడ క్వాలిటీ చూసుకుంటే నెంబర్ 1 క్వాలిటీ అయితే ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. అండ్ ఈ ఏరియా వచ్చేసి మొత్తం డ్రింక్స్ అనమాట. సో మెల్లమెల్లగా అన్నీ అయితే నేను చెక్ చేస్తున్నాను. సో లోపలైతే అన్ని సరుకులు బాగా ఉన్నాయి. సో మీరు ఏది కావాలనుకుంటే అది కొనేసుకోవచ్చు. అండ్ జనాలు చూశారు కదా, వీక్ డేస్ కాబట్టి కొంచెం పల్స్గా ఉన్నారు. ఒకవేళ వీకెండ్స్లో వస్తే అసలు రష్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఐటమ్స్ అనమాట. సో జనరల్గా నార్మల్గా నేను ప్రైసెస్ అనేవి అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో కుక్కర్స్ నుంచి, ప్యాన్స్ నుంచి, లేకపోతే ఇంట్లో వాడుకునే నైఫ్స్ నుంచి అన్ని రకాలైతే దొరుకుతుంటాయి. సో నేనైతే నా ఫ్రెండ్తో వచ్చాను, నాకు ఒక సలహా అయితే ఇచ్చింది. ఇప్పుడు వచ్చేవన్నీ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇక్కడ మంచిగా కొనేసి అయితే మనం గిఫ్ట్స్ అయితే ఇచ్చేయచ్చు అని నాకైతే సలహా ఇచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, క్యూట్ కప్స్ ఉన్నాయన్నమాట. సో కప్స్ వచ్చేసి నాకు ఫేవరెట్, చాలా బాగా నేనైతే కొంటుంటాను. సో డీమార్ట్లో మనకు అన్ని రకాలైతే దొరకవు, బట్ ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ కప్స్ విత్ డిఫరెంట్ డిజైన్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. అండ్ పూజా ఐటమ్స్ నుంచి, లేకపోతే ప్యాన్స్ నుంచి అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ చెక్ చేసుకోండి. అండ్ యాజ్ యూజువల్ వంట సామాన్లు ఇవన్నీ. సో ఒకవేళ కొత్తగా ఎవరికైనా పెళ్ళి అయితే మాత్రం మంచిగా ఇక్కడ వచ్చి షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు. అసలు లేదు అన్న వర్డే ఉండదు, అన్ని రకాలైతే ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో ఒక బ్రాండ్ నుంచి ఒక బ్రాండ్ అనమాట, అసలు సంబంధమే లేకుండా మనకి అన్ని బాక్స్ ఐటమ్స్ నుంచి, లేకపోతే ఇంట్లో కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ కానీ, ప్లేట్స్ కానీ, కప్స్ కానీ అన్నీ మనకైతే దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా.
సో డైనింగ్ టేబుల్ మీద మంచిగా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మంచి మంచి క్లాసిక్గా మనకి పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ పింగాణి పీసెస్ అనమాట, చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ కూడా మంచిగా దట్టంగా అయితే ఉంది. అండ్ మనకు ప్రైసెస్ చూసుకుంటే 2000 ఉంది, 1000లో ఉన్నాయి, అండ్ 500లో కూడా, అంటే బిలో 500 కూడా మనకు కనిపిస్తాయి అన్నమాట. సో మీకు కావాల్సిన ఐటమ్స్ అనేవి మనం ఇక్కడ మంచిగా అయితే కొనేసుకోవచ్చు. సో కుక్కరీ ఐటమ్స్ మీద అయితే బాగా ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే క్రిస్మస్ కదా, న్యూ ఇయర్ మీద బాగా అయితే ఆఫర్స్ అనేవి అయితే బాగా పెట్టారు, డిస్కౌంట్స్ కూడా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా ఇంట్లో కావాల్సిన టూత్పేస్ట్ కానీ షాంపూస్ కానీ అన్ని ఐటమ్స్ అన్నమాట. సో అన్నీ నార్మల్గా మీకైతే డిస్ప్లే అయితే చేస్తున్నాను. సో ఇదంతా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అబ్బా ఈ ప్లేస్ మా ఇంటి దగ్గర ఎందుకు లేదు, ఒకవేళ ఈ ప్లేస్ మా ఇంటి దగ్గర ఉంటే వారం వారము ఇంకా నెల నెల నేను ఇక్కడే ఉంటానేమో అనిపించింది. అన్ని రకాల సరుకులు అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తాయి. సో ఇలాంటి ప్లేసెస్ సెటన్గా మాల్స్ అనేవి ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి ఇలాంటి స్టోర్స్ కూడా అన్నిటి దగ్గర అన్ని ప్లేసెస్ దగ్గర పెడితే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా మంచి బెనిఫిట్ అనమాట. కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా, ఓపిక తెచ్చుకొని మంచిగా అన్నీ చూసుకుంటే అయితే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మీరు మార్నింగ్ వచ్చేసి మంచిగా ఈవినింగ్ వరకు మంచిగా అన్నీ కొనుక్కొని అన్నీ సర్దేయచ్చు, అంత పెద్ద మాల్ అనమాట. అండ్ మనకి ఐటమ్స్ అనేవి కొన్ని కొన్ని దగ్గర రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి వచ్చేసి నేను చెప్పాను కదా, ఒక దగ్గర మనం మిస్ అయితే వేరే దగ్గర దొరికే ఛాన్సెస్ కూడా ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి. సో నేను అక్కడి నుంచి కిందకైతే వచ్చేసాను. ఇవి వచ్చేసి ఏంటంటే ఎక్వేరియం లాగా అయితే బాటిల్స్లో ఫిషెస్ అయితే పెట్టారు. డిఫరెంట్ లాబ్స్టర్స్ కానీ డిఫరెంట్ ఫిషెస్ మనకి డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయి. బట్ చూస్తే మాత్రం చాలా జాలేసింది అనమాట, ఎందుకంటే అవి బతుకుంటాయో చచ్చిపోతాయో కూడా తెలియదు, పాపం అట్లా పడైతే ఉంటాయి. జనాలకైతే చూడడానికి ఎంటర్టైన్మెంట్ కానీ పాపం వాటిని అయితే అట్లా పెట్టడం అయితే నాకైతే కొంచెం బాధనే అనిపించింది. అండ్ ఇవన్నీ వచ్చేసి ఈ ఏమంటారు కెలాగ్స్ మీద బాగా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో నేను రీల్లో అయితే చూశాను, మిల్లెట్స్ మీద బాగా ఆఫర్స్ అయితే పెట్టారు, ఒకసారి అయితే వచ్చి చెక్ చేసుకోండి. ఇక్కడ బై 1 get 1 మీద మనకి కేక్స్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తం ఫ్రోజన్ కైండ్ ఆఫ్ ఏరియా అనమాట. సో ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ మనకి ఇక్కడైతే దొరుకుతాయి, లైక్ నగ్గెట్స్ కానీ పీస్ కానీ లేకపోతే ఫ్రూట్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ అన్నీ అయితే మనకి ఐటమ్స్ దొరికేస్తాయి. సో నేనైతే మొత్తానికి వెజిటేబుల్ సెక్షన్కి అయితే వచ్చాను. అండ్ చాలా నచ్చింది నాకు. ఒక్కటి అసలు ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి అంటే నేను ఆశ్చర్యపోయాను. రెగ్యులర్గా ఇవన్నీ మనకి మెట్రోలో బాగా అయితే దొరుకుతుంటాయి, బట్ ఇక్కడ లుల్లు మాల్లో మనకి ఐటమ్స్ వచ్చేసి చూడండి, ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజీస్ కానీ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే నేనైతే అమ్మా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి ఏంట్రా బాబు అని అనుకున్నాను. సో నాకైతే ఫస్ట్ టైం ఒక ఫారెన్ స్టోర్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది. ఎందుకంటే జనరల్గా ఇవన్నీ మనకి లైక్ డిఫరెంట్ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కానీ ఎగ్జాటిక్ వెజిటేబుల్స్ కానీ అన్నీ ఫారెన్లో స్టోర్స్లో మనకి దొరుకుతాయి కదా, బట్ ఇక్కడ చూడండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. అసలు నార్మల్గా మనకి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి అంటే డేట్స్ అనేవి ఒకటే తెలుసు, బట్ ఇక్కడ డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ పేరు మీద డిఫరెంట్ కేటగిరీస్లో అయితే మనకి ఇక్కడైతే పెట్టి అమ్ముతున్నారు. అండ్ చాలా బాగున్నాయి అన్నమాట. అండ్ మనకు కావాల్సిన పరోటాస్ అంటే రెడీ టు మేక్ పరోటాస్ కానీ రెడీ టు మేక్ చపాతీస్ కానీ అన్ని ఐటమ్స్ అయితే బాగా అయితే దొరుకుతున్నాయి అన్నమాట. సో మీరు ఒకవేళ ఫుడ్ లవర్ అయితే A to Z ఐటమ్స్ అయితే దొరుకుతాయి. అంత తిరిగిన తర్వాత అందరికీ ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి సలాడ్స్ అయితే డిఫరెంట్గా పెట్టయితే అమ్ముతున్నారు. సో నేనైతే ఇన్ని సలాడ్స్ జనరల్గా నాకైతే తెలియదు. అండ్ మనకి నార్మల్గా సలాడ్స్ అనే కాదు, బిర్యానీస్ కానీ కట్లెట్స్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ కానీ, అండ్ ఇవి వచ్చేసి జామ్స్ అనమాట, డిఫరెంట్ జామ్స్. అండ్ ఇవి వచ్చేసి పికిల్స్ లైక్ జనరల్గా నాన్ వెజ్ పికిల్స్ కానీ వెజ్ పికిల్స్ కానీ బయటైతే అందరు కొనుక్కుంటారు, కానీ ఇక్కడ నేను చూడడం ఫస్ట్ టైం అనమాట. అండ్ పికిల్స్లో కూడా డిఫరెంట్ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఉన్నాయి. సో జనరల్గా చాలామంది పికిల్స్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడైతే ట్రై అయితే చేయొచ్చు. అండ్ టేస్టింగ్ కావాలి అనుకుంటే వాళ్ళైతే ఇస్తున్నారు. ఇవి వచ్చేసి చీజ్ ఐటమ్స్ అనమాట. సో మనకి చీజ్ అంటే ఒకటే తెలుసు, బట్ ఇక్కడ చూస్తే డిఫరెంట్ చీజ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో చెప్తున్నాను కదా, మనకి ఫుడ్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా బాగా అయితే దొరుకుతుంటుంది. లైక్ బిర్యానీస్ కానీ లేకపోతే సలాడ్స్ కానీ అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. సో ఆకలి వేస్తే మంచిగా అక్కడ వెళ్ళి తినచ్చు. సో ఎలా కొనుక్కోవాలి అంటే మీరు అక్కడ వెళ్ళి ఆర్డర్ అయితే ఇచ్చేసి పేమెంట్ అనేది మీరు అక్కడ ఉంటుంది కదా
పేమెంట్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు పే చేసి పైకైతే వెళ్ళి తినాలన్నమాట. సో మీరు ఒకవేళ తినాలి అనుకుంటే అక్కడ కొనుక్కొని పైన ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అక్కడ వెళ్ళి తినాలి. సో నేనైతే అలానే తిన్నాను. అండ్ ఇక్కడ చూడండి డోనట్స్, అబ్బాయి ఎన్ని రకాలు ఉన్నాయంటే డిఫరెంట్ కేక్స్ కానీ లేకపోతే కప్ కేక్స్ కానీ నెంబర్ ఆఫ్ కేక్స్ అనమాట. అసలు చూస్తేనే నోరూరిపోతుంది మనకి. అండ్ నేనైతే కేక్ లవర్ అనమాట, బాగా తింటాను, నాకు బేకరీ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం ఇన్ని ఐటమ్స్ చూసి అబ్బా ఇవన్నీ ఒకటేసారి కొనుక్కొని వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అని నాకైతే అనిపించింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న బాక్సెస్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ 50-100 లోపలే ఉన్నాయి అన్నమాట. అండ్ మనకి కేజీ పరంగా అండ్ అంటే నార్మల్గా కేజీస్ పరంగా మనం కొనుక్కుంటాం కదా, సో దానికి తగ్గట్టు ప్రైసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి ప్లమ్ కేక్స్. సో క్రిస్మస్కి తగ్గట్టు అన్ని ప్లమ్ కేక్స్ అయితే డిఫరెంట్ వెనీలా కానీ, స్ట్రాబెరీ కానీ, చాక్లెట్ కానీ, వెల్వెట్ కానీ అన్ని డిఫరెంట్ అయితే పెట్టేశారు. అండ్ చూడండి ఇక్కడ ప్రైసెస్ అయితే నేను డిస్ప్లే అయితే చేస్తున్నాను. 99 రూపీస్ నుంచి ఉంది, అలానే 50 రూపీస్ నుంచి కూడా ఉన్నాయి అన్నమాట. సో మనకి చిన్న ప్యాకేజ్ వచ్చేసి 50 రూపీస్ నుంచి అయితే ఉంది, కొంచెం పెద్ద ప్యాకేజ్ వచ్చేసి 99 రూపీస్ నుంచి అట్లయితే ఉన్నాయి. సో ఫస్ట్ టైం అయితే నాకైతే ఒక ఫీలింగ్ అయితే కలిగింది, బేకరీ ఐటమ్ చూస్తే నేను అన్నీ తినేయాలి అన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో మొత్తానికి నేను నాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకొని కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఇంకొంచెం ముందుకెళ్తే సలాడ్స్ ఉన్నాయని చెప్పారు అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఉన్నాయని చెప్పారు. సో నేను అక్కడికైతే వెళ్ళలేదు. అండ్ మొత్తానికి నేను పైన ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాను. సో చెప్పాను కదా మనం ఏదైనా కింద ఐటమ్ కొనుక్కుంటే పైన ఫుడ్ కోర్ట్కి వచ్చి తినాలి. సో ఇది వచ్చేసి మొత్తం ఫుడ్ కోర్ట్, కొంచెం రష్ అయితే ఉంది. సో మాకు ప్లేస్ దొరకడానికి కూడా కొంచెం టైం అయితే పడింది అనమాట. సో మొత్తానికి నాకు అయితే ప్లేస్ అయితే దొరికింది, నేనైతే కూర్చున్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు అందరూ బాగానే, అంటే అందరూ యంగ్స్టర్స్ కాదు, ఆంటీల నుంచి అమ్మమ్మల నుంచి అందరు బాగానే ఇక్కడ మాల్స్కి అయితే వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో జనరేషన్ అయితే మారిపోయింది. ఒకప్పుడు ఏంటంటే మనకి అందరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు అందరూ బయటకైతే వచ్చేస్తారు. సో నేనైతే కేక్ ఐటమ్స్ తీసుకున్నాను. సో నాకు చీజ్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను కేక్ ఐటమ్స్ తీసుకున్నాను యాజ్ యూజువల్, ఇంకా కొన్ని బాక్స్ ఐటమ్స్ తీసుకున్నాను. అండ్ మోమోస్ కూడా ఆర్డర్ అయితే చేశాను. సో మోమోస్ చాలా బాగున్నాయి అండ్ చీజ్ కేక్ కూడా చాలా బాగుంది. ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ట్రై అయితే చేసేయండి. సో మొత్తానికి నా ఫుడ్ అయితే ఆర్డర్ అయితే వచ్చేసింది. బట్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నేనైతే చెప్పచ్చు. సో రెగ్యులర్గా మాల్స్లో ఇంత పెద్ద మార్కెట్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. సో లులు మాల్లో ఏంటంటే ఇంత పెద్ద మార్కెట్ అయితే ఉంటుంది అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో మంచి ఫారెన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే లులు మాల్ అయితే వెళ్ళిపోండి. అండ్ నేనైతే మంచిగా నా ఫుడ్ అయితే నేనైతే ఎంజాయ్ అయితే చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇదండి లులు మాల్ వీడియో. క్రిస్మస్ కోసం మంచిగా ఆఫర్స్ అయితే ఉన్నాయి, వెళ్ళండి. అండ్ పిక్స్ కోసం మంచిగా రీల్స్ కోసం కావాలనుకుంటే కూడా మంచిగా లులు మాల్ అయితే వెళ్ళి మంచిగా అయితే ఎంజాయ్ అయితే చేసేసేయండి. సో వీడియో నచ్చితే లైక్ అయితే